मध्ये ईशान्यां ओम नमग्नये नमः ओम नमग्नये नमः आगच्छेद्यावाक्या अज्ञाने पात्रे अक्षतोदकं निक्षिप्य उत्तरं वामं निर्मल वामं इंद्रय प्रज्वाल्य ओम यं वायवे नमः इति दीप्य आर्द्रपान नख पृष्ठमदर्शेन अग्निमरसमोक्याराम सप्तार्षे उदयान्वरी स्वस्ति पूर्णाय दर्शय स्वाहा ओम रोमोत्तरचमरशायिकाय येवसोरयं नमो व्यापे कवचाय ओम रोम सप्तैपानेत्राभ्यां वज्र रहा धनुर्धराय अस्त्राय पटो प्रागग्रवतर परिसरण भरे एवं दंतादृश्यं प्रागपर्मासाद्य अर्घ्योदकेरात्मनेन साधुद्रव्यानि प्रोक्षा धूमग्रहण स्वाहा दीपग्रहण स्वाहा मधुपरकमग्रहण स्वाहा सर्ववदान ग्रहण स्वाहा वायान्यग्ने भवरोस्व स्वाहा देवानां भद्रजातवेदवदान भगवन्तं मामायगं से स्वाहा ओम कृष्ण प्रजातवेंगदेव द्रवयं प्रेत स्वाहा अनन्यज्ञे भूर्भुवस्व स्वाहा ओम स्वाहा ओम स्वाहा बोल यज्ञ भगवान की लक्ष्मी नारसिंह भगवान की इंग्लिश नोट वांचन ఎక్కడ దరిద్రం ఉన్నా ఈ స్తోత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని లక్ష్మీదేవి యొక్క అభయం. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ కనకధారా స్తోత్రానికి ఆ శక్తి అలాగే నిలబడిపోయింది. ఎప్పటికీ ఆ స్తోత్రానికి ఆ శక్తి అలాగే ఉంటుంది. అందులో శంకరులు లక్ష్మీదేవిని పిలుస్తూ గిరిదేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేష సంస్థితాయి అని పిలిచారు. అమ్మ నువ్వు గిరిదేవతేతి బ్రహ్మశక్తి అయిన సరస్వతి నువ్వే, గరుడధ్వజ సుందరీతి గరుత్మంత వాహనం మీద వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తివి నువ్వే, శాకంభరీతి శశిశేఖర వల్లభేతి శుక్లపక్ష తదియ నాడు ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటమునందు అలంకరించుకున్న పరమశివుని యొక్క శక్తి అయినటువంటి రుద్రానివి నువ్వే. ఇప్పుడు సృష్టి శక్తి స్థితి శక్తి లయశక్తి మూడు చెప్పారుగా, మళ్ళీ ఇప్పుడు శాకంభరీతి అన్న మాట శంకరాచార్యుల వారు మాట